హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే సాంబార్ పౌడర్ అండి. అంటే చాలామందికి బయటకు కొనే అలవాటు ఉంటుంది, కొంతమందికి చేసుకోవాలని ఉంటుంది. సో అలాగే ఇలా చేసుకొని మనం 3 months వరకు అయినా సరే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకుండా. సో చేసుకునే విధానం అండ్ పదార్థాలు ఏమేమి కావాలో చూసేసుకుందాం వచ్చేయండి. నేను ఫస్ట్గా అంటే నేను ఒక కప్పు అలాగే ఏం చెప్పట్లేదు, మనకి ఎంతైతే పౌడర్ కావాలో అది అర్థమవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక సుమారుగా అన్నట్టుగా అన్నీ ఈక్వల్ పోర్షన్స్లో ఫస్ట్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో అండి. సో ఫస్ట్ ఏమో కందిపప్పు, నెక్స్ట్ మినువులు అంటే మనకి దొరుకుతున్నాయి కదా తొక్క లేకుండా, సో ఆ మినువులు. నెక్స్ట్ వన్ ఇది ఇప్పుడు వేపుతుందేమో పెసరపప్పు అండి. సేమ్ అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో శనగపప్పు అండ్ బియ్యం ఏంటంటే మనకి థిక్గా సాంబార్ అనేది కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ రావడానికని అలా వేపాను. అవన్నీ వేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని లాస్ట్లో ఇప్పుడు నేను వేసిన ధనియాలు కూడా సేమ్ లో ఫ్లేమ్లో అది మాడకుండా కొంచెం అలాగా పౌడర్ అయ్యే విధంగా చూపిస్తున్నాను కదా, అలా అయ్యేంత కూడా వేసేసుకొని అందులో వేసేసుకున్నాక ఇందులో జీలకర్ర కొంచెమే అండి. ఇది 2 minutes చాలు, లేకపోతే చేదు వచ్చేస్తుంది ఎక్కువ కనుక వేగితే కనుక. అలాగే ఇవి పండుమిర్చి ఎండుమిరపకాయలు వేసేసుకొని నేను ఒక 10 వేసుకున్నా, మీరు ఒకవేళ ఎక్కువ వేసుకోవాలనుకున్నా సరే వేసుకోవచ్చు దాన్ని బట్టి. ఓకేనా, అన్ని రకాలు నేను వేసింది ఫస్ట్ కందిపప్పు, పెసరపప్పు అండ్ మినువులు అండ్ బియ్యం ఇవన్నీ కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో వేసుకొని వేపాను. అండ్ జీలకర్ర వేపేటప్పుడు కొంచెం చూసుకొని ఎక్కువ మాడకుండా వేపండి, లేకపోతే చేదు వచ్చేస్తే పౌడర్ మొత్తం. అండ్ లాస్ట్లో మిరియాలు అనేది వేసాను. అది 1 minute కూడా ఉంచలేదు, జస్ట్ ఊరికే వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఇది అవుతుంది అన్నట్టుగా, అంటే ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి అది జస్ట్ వెయిట్ చేసి చల్లారిపోయాక పౌడర్ అనేది పట్టేసుకున్నానండి. సో ఎలాగా అంటే మన ఇష్టం, మ్యాక్సిమం కోర్సుగా కొంతమంది పట్టుకుంటారా, లేకపోతే బాగా మిక్స్చర్గా అంటే బాగా పౌడర్ లాగా పట్టుకుంటారు. సో చల్లారాక దాన్ని బట్టి పట్టేసుకొని అంతే. గిన్నెలో కాదు, ఏదన్నా స్టీల్, నేను ఇక్కడ స్టీల్ యూజ్ చేశాను ఎందుకంటే ఆ సైజులో గ్లాస్ నాకు ఆ టైంలో కనిపించలేదు. గ్లాస్ జార్ అయితే ఇంకా బాగుంటుంది. సో అంతే, స్టోర్ చేసేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.